నువ్వు లోకంలో అన్నింటి గురించి ఏడుస్తూ బ్రతకడం అలవాటైపోయింది. మీరు అందుకే చూడండి, ఎవరు పుడతారు అని అడిగారు. ఏడుస్తూ వెళ్ళిన వాడు మళ్ళీ ఏడుస్తూ పుడతాడు. వెళ్ళేటప్పుడు ఏడవని వాడేవాడు, ఇది పడిపోతోంది అన్న స్థితి వచ్చేస్తోంది అనుకోండి, బాబోయే వెళ్ళిపోతున్నానని ఏడుస్తాడు. ముందేడిచేవాడు వాడు, తర్వాత మిగిలిన వాళ్ళు ఏడుస్తారు. కాబట్టి ఆ ఏడుస్తూ వెళ్ళిన వాడు ఎవడో మళ్ళీ వాడు ఏడుస్తూ వస్తాడు. అమ్మయ్యా, ఇది వెళ్ళిపోతోంది, నేను ఇప్పుడు సర్వవ్యాపి అయినటువంటి అనంతాత్మయందు అఖండాత్మయందు ఒకడిగా నిలబడిపోతున్నాను. ఇక నాకు ఈ దుఃఖం కానీ, ఈ గొడవ కానీ, గోదారి కానీ ఏమి లేదు. హద్దులేని ఆత్మగా నేను నిలబడిపోతున్నాను. నేను అంతటా నిండిపోయి ఇంకా నిండడానికి చోటు లేని స్థాణువుగా మారిపోతున్నాను అని అనుకున్నాడు అనుకోండి, పరమానందంతో నిలబడతాడు భగవాన్ రమణుల్లాగా. అలా ఆనందంతో ఉన్నవాడు మళ్ళీ ఏడుస్తూ పుట్టడానికి అవకాశం లేదు, కాబట్టి పుట్టడు.